నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఆగడాలకు చెక్ పెట్టడం కాంగ్రెస్ కు తెలుసు. పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఎనిమిదవ రోజుకు చేరిన నవరాత్రి ఉత్సవాలు. మండపాల్లో మహిళల ప్రత్యేక పూజలు. ఇక వార్తల వివరాలు. బీఆర్ఎస్ నాయకులు వారిలో వారే తన్నుకొని ఆ నిందను కాంగ్రెస్ పార్టీపై మోపుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆగడాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి భాషతో పాటు సాంప్రదాయాలన్నింటినీ తొంగలో తొక్కేశారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మండలంలోని నందిమేడారం శివార్లోని నవయుగ ప్రైవేటు లిమిటెడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ముందుగా నందిమేడారంతో పాటు కటికనపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వెలగటూరు మండలం చెగ్యాం గ్రామస్తులకు 18 కోట్ల నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. చివరగా ధర్మారం, వెలగటూర్, గొల్లపల్లి మండలాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన బట్టి విక్రమార్కకు విప్ అడ్లూరి లక్ష్మణ్తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వ్యవహారంలో తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతిపక్ష హోదాలో వారిని ఉపేక్షించామన్నారు. భవిష్యత్తులోనూ తీరు మారకుంటే వారికి ఎలాంటి అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసన్నారు. అరకెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ప్రకటించినా ఇప్పుడు తమ పార్టీకి సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తన ప్రతిపక్ష స్థానంతో పాటు కుర్చీ సైతం లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని విమర్శించారు. వాళ్ళు బజార్ను పడి అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, తప్పనిసరిగా చేస్తాం. మనం మీరందరూ విన్నారు, వాళ్ళు కూడా విన్నారు. ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు. ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. మా పార్టీకి ఉన్న ఇంకో ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు. సభాపతి గారు కూడా అనౌన్స్ చేస్తారు. ఇంకా దాంట్లో గందరగోళం లేదు. మీలాగా పక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సిఎల్పి లీడర్గా నేనే ఉన్నాను. ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు, కుర్చీ లేకుండా చేశారు. నా స్థానాన్ని ఇంకోళ్ళకి ఇచ్చారు. ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి ఎల్ఓపి లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇదేదో 10 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. ఈ ఎన్నికంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇంకా మళ్ళీ తౌదినమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం. దయచేసి రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళు కానీ. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో 132 kV విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
మారుమూల ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు తెలిపారు. ఇందుకోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో సెంటిలియన్ పేరిట ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ కంపెనీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మంథని లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది ప్రతిభ గల యువకులు ఉన్నారన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. మంథని ప్రాంత మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. కావాలంటే అనేక సందర్భాల్లో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రైవేట్ కంపెనీలు రావాలంటే లాజిస్టికల్గా దూరం ఉంటుంది, ప్రయాణ ఖర్చులు ఎక్కువైతాయి అని ఆలోచన, ఎందుకంటే వాళ్ళ లాభాలు తక్కువ అవుతుంటే కనుక అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ప్రోత్సాహం చేసే ప్రయత్నం, నేను గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభ ఉంటుంది అని అనేక సందర్భాల్లో మేము మా ప్రభుత్వం చెప్తా ఉంటాం. ఆ మానవ వనరులను ఉపయోగించుకునే ప్రయత్నం చేసే భాగంలో ఎంపిక చేయడం జరిగింది. కొద్దిమందిని కూడా ఎంపిక చేసిన కానీ నాకు సమయభావం లేదు కనుక మళ్ళా కొద్దిమందికి వారు కూడా నియామక పత్రాలు ఇస్తారు. ఈరోజు వారు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నానికి మనం అందరం కూడా, ఈ ప్రాంత వాసులు అందరం కూడా ప్రోత్సాహం చేస్తే పరిశ్రమలకు సంబంధించి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఎవరైతే ప్రోత్సాహం చేయరో, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో, వారిలో 8 మంది ఉద్యోగాల గురించి వచ్చు. వీరికి ఉద్యోగాలు సరిపోయి మన దగ్గర టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ని ఏర్పాటు చేసే భాగంలో రేపు రాబోయే కాలంలో ఒక స్కిల్ ఇన్స్టిట్యూట్ని కూడా ఇక్కడ చేపట్టబోతా ఉన్నాం. డిగ్రీ చదువుకున్న వారు పరిశ్రమలకు ఏ విధమైన 16న గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గణనాథులను నిమజ్జనం చేసే చెరువులు, కట్టల వద్ద అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఏర్పాట్లను స్థానిక అధికారులు పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలోని మినీ కలెక్టరేట్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో పలువురు అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, ఎస్ఐ శ్రావణ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి, రాజమల్లు పాల్గొన్నారు. మున్సిపల్ మరియు రూరల్ పరిధిలోని గణేష్ నిమజ్జన ఉత్సవాలలో భాగంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మన సుల్తానాబాద్ మండల్లో సామరస్యంగా ఎలాంటి లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయడానికి ఒక అవగాహన మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాట్లపై దీనికి ఎలక్ట్రిసిటీ, పోలీస్, మున్సిపల్, మా వీళ్ళు గజ ఈతగాళ్ళం కూడా మేము డిస్టిక్ వాళ్ళు అధికారులు ఇస్తామన్నారు. ఈ అన్ని ఏర్పాట్లపై ఈ రోజు సమీక్ష జరిపింది. ఏర్పాట్లకు రేపు అక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చేయవలసినవి ఉన్నది, దాని మీద ఎలాంటి సంఘటనలు జరగకుండా సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో మన సుల్తానాబాద్లో నిమజ్జనం ఏర్పాటు చేయడానికి అందరి భాగస్వామ్యంతో చేయాలని ఈరోజు ఒక మీటింగు ఏర్పాటు చేయడం అనేది. ఈ మీటింగ్కు పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, స్వచ్ఛంద సంస్థలు, రెవెన్యూ అందరూ పాల్గొని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఈ నెల 16న గణపతి నిమజ్జనం సందర్భంగా పెద్ద చెరువు కట్టపై కొనసాగుతున్న ఏర్పాట్లను ఎస్ఐ గణేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్తో కలిసి తహసీల్దార్ సురేష్ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రఘుపతి, భిక్షపతి, రాజు పాల్గొన్నారు. ఈ వచ్చే సోమవారం గణేష్ నిమజ్జనం ఉన్న సందర్భంగా ఈరోజు ఎస్ఐ గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మా యొక్క ఆర్ఐ గారు వచ్చి ముస్తాబాద్ గ్రామంలోని పెద్ద చెరువును పరిశీలించడం జరిగింది నిమజ్జనం కొరకు. ఈ ముస్తాబాద్ గ్రామంలో మొత్తం 35 నుంచి 40 విగ్రహాల వరకు పెట్టడం జరిగింది. సోమవారం నిమజ్జనం ఉంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా లైటింగ్ కానీ, మంచినీటి సరఫరా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు వారి యొక్క భక్తితో, శ్రద్ధలతో వచ్చి సిస్టమేటిక్గా ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఉల్లంఘించకుండా వారు నిమజ్జనం జరుపుకున్నట్లయితే అందరికీ సక్రమంగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎంఆర్ఓ గారు చూసి దాన్ని మేనేజ్ చేసామని చెప్పారు. ఇంకొకటి, ఈ భక్తులు కూడా వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకురావాలి. కొన్ని చోట్ల రోడ్ డ్యామేజ్ ఉన్నాయి, ఆ డ్యామేజెస్ కూడా చేపిస్తున్నాము. ఇంకొకటి, ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా కొన్ని చోట్ల కిందికి ఉన్నాయి, అవి కూడా సెస్ వాళ్ళతో మాట్లాడి చేపిస్తున్నాము. వచ్చే వాళ్ళు కూడా ఒక 2 మార్గాలు స్పెసిఫిక్ ఇస్తాము. ఆ 2 మార్గాలలో వచ్చి
చెరువు కట్టకు వచ్చిన తర్వాత చెరువు కట్ట కంచెల్లి ఎవరైతే ముందు వరుసలో వస్తారో అదే క్రమంలో పైకి రావాలి. అక్కడ మళ్ళీ నేను ముందు వస్తా అని గొడవలు తీసుకోకూడదు. ఖచ్చితంగా నిమజ్జనం 12 వరకు కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మళ్ళీ తాగి కానీ న్యూసెన్స్ కానీ చేస్తే వాళ్ళపైన కేసులు వేస్తామని ఇంతకుముందు చెప్పినాం. కొంతమంది డీజే వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసాం. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఇక్కడ కూడా తగినంత బందోబస్తు ఏర్పడేసి ఎలాంటి వేములవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో రూరల్ మండలానికి చెందిన మండపాల నిర్వాహకులతో ఎస్ఐ మారుతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ శ్రీనివాస్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భారీ గణనాథులు గల నిర్వాహకులు ముందు రోజే రూట్ చేసుకోవాలని సూచించారు. శోభయాత్రకు ఎలాంటి ఆటంకం కలిగినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. అది అందరూ 9 రోజులు కష్టపడి దేవుని పూజలు చేసి పంపి మన దేవుని అనుగ్రహాలు పొందాలని ఉంటుంది. అయితే దాంట్లో మనకి ఎక్కడ కూడా శాంతి భద్రతలకు, విలేజ్లో ఉన్న పీపుల్కి, పబ్లిక్కి ఎవరికి కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ప్రమాదాలు లేకుండా శాంతియుత వాతావరణంలో జరగాలని దానికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు మీకు ఈ సంవత్సరం నిబంధనల్లో కూడా గత సంవత్సరం లాగానే మీరు అందరూ మేము చెప్పిన సూచనలు పాటించి ఒక చక్కటి మా సూచనలు పాటించి చక్కటి పద్ధతితోని వినాయకుడిని నిమజ్జనం చేసుకొని మనందరం కూడా తిరిగి ఇళ్లకు చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిమజ్జనం 15, 16 2 రోజులలో మీరు ఏదో ఒక డేట్ డిసైడ్ కానీ మీరు ఏ రోజు 15 పెడతారా 16 పెడతారా మాకు ముందు ఒక రోజుల ముందు చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండలానికి చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య గౌడ్, కానిస్టేబుల్ రాజ్ కుమార్తో పాటు అన్ని గ్రామాలకు చెందిన మండప నిర్వాహకులు పాల్గొన్నారు. స్పీకర్లు లేదంటే మీకు ఏదైతే సాంప్రదాయంగా ఉండే డప్పులు, బ్యాండ్ అవి పెట్టుకొని ఈ కార్యక్రమం ముగించుకోండి. మీరు ప్రతి విగ్రహం దాని హైట్ని బట్టి మీకు ప్రతి సంవత్సరం ఒక రూట్ ఉంటుంది కదా, మీరు ఏదైతే విగ్రహం పెట్టి నుండి నీళ్ళల్లో వేసుకునే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ని ఒకసారి మీరు ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్ వరకు వెళ్ళి చూడండి. మన విగ్రహం హైట్ ఎంత ఉంది, మనం ఏ వెహికల్లో పెడుతున్నాం, దాని హైట్ ఎంత, తర్వాత మధ్యలో ఏమైనా వైర్లు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆ రోడ్డు వెంబడి ఏమైనా గుంతలు ఏమైనా ఉన్నాయా. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు వేడుకల్లో భాగంగా గణపతికి వేద పండితులు విశేష పూజలు నిర్వహించగా పలువురు ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహిళలు గణనాథుడికి సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 18వ వార్డులో శ్రీ వీరాంజనేయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణపతి మండపంలో సామూహిక కుంకుమార్చనలు చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మల్లేష్, మారుపాక సది, మహేందర్, రాగుల పోచయ్య పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వినాయకుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విశేషమైన పూజలు, అభిషేకాలు, అర్చనలు, సరస్వతి పూజలు, వివిధ రకాలుగా గణపతిని పూజించి ఏ విఘ్నం తొలగిపోవాలన్నా ముందు విఘ్నేశ్వరుడి కృప కావాలి. మరి మనందరిపైన, మన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరిపైన కూడా ఆ గణపయ్య భక్తి శ్రద్ధలతో మనం పూజించాం కాబట్టి ఆయన కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని, సుభిక్షంగా అందరూ ఉండాలని, అందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బోలో గణేష్ మహారాజుకి. ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి, సహాయపడ్డ వారికి, ఈ అన్నప్రసాద వితరణ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని రామాలయం వద్ద శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అనంతరం మహిళలు గౌరీదేవికి కుంకుమార్చనలు చేశారు. అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేసి గాజులతో పాటు నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు శేఖర్, రాజు, మహేందర్, రమేష్ కుమార్, శ్రీధర్తో పాటు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఘనంగా లక్ష్మీ పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీ అమ్మవారు కటాక్షం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ, ఇట్లాంటి వైభవంగా
ఈ ఉత్సవాలు ఇంకా ఇంకా ఘనంగా నిర్వహించాలని మా శ్రీకృష్ణ యూత్ కమిటీ వాళ్ళందరినీ నేను కోరుకుంటూ మన వినాయకుడిని ఎంతో గొప్పగా పూజించి విఘ్నాలకు ముందు వినాయకుడు, విఘ్నాలను పక్కకు తొలగించేవాడు వినాయకుడు కనుక తప్పకుండా మనం వినాయకునికి ఇంకా బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకోవాలి. మనం పెద్ద వినాయకుడిని ఎంత ఎక్కువ పెద్ద ఎత్తుండి ఎంత బొజ్జ ఉన్న వినాయకుడిని మనం తీసుకొచ్చుకుంటామో ఆ బొజ్జ నిండుగా మనం ప్రసాదాలు పెట్టేలాగా, స్వామి చెవుల నిండుగా మనము భక్తితో భజనలు చేసేలాగా, పూజలు చేసేలాగా మనం ఎప్పటికీ మనము కృషి చేస్తూ ఉండి తప్పకుండా మనం ఇంకా ఇంకా అభివృద్ధిలో. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద స్కూల్ అడ్డ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో మహిళలు విశేష పూజలు చేశారు. అనంతరం సామూహిక దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు వినాయక మండప ఆవరణలో వివిధ రకాల పూలతో స్వస్తిక్, ఓంకారం, కమలం, లింగాకారంలో దీపాలు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీరాంనగర్లో నవరాత్రులలో భాగంగా లక్ష్మీ పూజ నిర్వహించారు. అర్చకులు కొండపలకల అభిలాష్ ఆధ్వర్యంలో లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పాటు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కత్తెర్ల పోచమల్లు, రౌతు రవీందర్, కొమ్ము తిరుపతి, మెంగని శ్రీనివాస్, గొట్టం రమేష్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జరిగేటువంటి శ్రీ గణేశుని యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లక్ష్మీవారం, అది చాలా శుభప్రదమైన యొక్క వారం ఈరోజు కనుక ఈరోజు సుల్తానాబాద్ పరిధిలో గల శ్రీరామ్ నగర్లో వెలిసినటువంటి ఈ శ్రీ గణేశుని యొక్క మండపం వద్ద చాలామంది మహిళా రాణులతో ముత్తైదులు అందరితో ఈరోజు శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన పూజలు చేయడం జరుగుతుంది. కావున వారి కుంకుమ పూజ ఎందుకు చేయడం జరుగుతుందంటే వారికి లక్ష్మీ పూజ, కుంకుమ పూజ నిర్వహించుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చినటువంటి లక్ష్మీ అమ్మవారి విగ్రహాలను భక్తులకు అందించి ముత్తైదువులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీరామ్ నగర్ గణనాథుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వైశ్యభవన్లో నెలకొల్పిన గణపతికి 9,99,999 రూపాయలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల నుంచి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష్ను నవరాత్రులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఏటా తరహాలోనే ఈసారి కూడా స్వామిని కరెన్సీతో అలంకరించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ఈరోజు మా స్థానిక వైశ్యభవన్లో ప్రతిరోజు నవరాత్రులలో స్వామివారికి రోజొక్క రకంగా స్వామివారికి అలంకరణ చేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఈరోజు మా సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున అందరం కలిసి స్వామివారికి అంగరంగ వైభవంగా కరెన్సీ రూపాయల నోట్లతోటి అలంకరణ చేసుకోవడం జరిగిందండి. నిన్న మొన్న ఈరోజు మా వాళ్ళందరూ ఆ రూపాయలు తీసుకురావడం చేయడం జరిగింది. అట్టి అమౌంట్ ఎప్పటిలాగా 9,99,999 రూపాయలండి. ఇదేంటంటే దీని అర్థం ఏంటంటే అన్ని తొమ్మిదండి, 6 తొమ్మిదిలు వస్తున్నాయి. 6 తొమ్మిదిలు అంటే 6 తొమ్మిది 54, 5 4 9 అంటే 9 అనేది ఏంటంటే మన స్వామివారి నవరాత్రుల సందర్భంగా ఆ 9 సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్లో గత 20 సంవత్సరాలుగా గణేశుడి వద్ద 9,99,990 రూపాయలతో గణేశుడిని అలంకరించడం జరుగుతుంది. ఈ అలంకరణ ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుల్తానాబాద్తో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ అలంకరణ చూసి ఎంతో సంబరపడుతుంటారు. గణేష్ వేడుకలను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మా ఆర్యవైశ్య భవన్లో జరుపుకోవడం జరిగింది. అందరి సహకారంతో ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది.
సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలోని 26వ వార్డు భగవంతరావు నగర్లో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలవ్వ, పుష్పలత, ఈశ్వరి, కవిత, మౌనిక, కళ్యాణి, నవ్య తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వర యూత్ భగవంతరావు నగరు ఇక్కడ కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము అందరము మంచిగా జరుపుకుంటాము. మేము అమ్మవారి కృపా కటాక్షాలు మా అందరి అందు ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉండాలి. ఈరోజు వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో గల విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గణపతిని మరియు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని పూజించుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారిని, ఆ విఘ్నేశ్వరుని మనసారా పూజించడం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మండల కేంద్రంలోని పలు గణేష్ మండపాల వద్ద మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. పొత్కపల్లిలో సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణపతి వద్ద విశేష పూజలతో పాటు మహా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాసూరి రమేష్, కొమరయ్య, మహేష్, రావణ్, అనిశెట్టి రవికుమార్, రాజు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ పూజల్లో వేదల మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ సభ్యులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి సేదతీరుతూ ఈ కార్యక్రమాన్ని దేవుడికి చాలా బ్రహ్మాండంగా నవరాత్రోత్సవాలు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా యూత్ మరి ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఉద్యోగరీత్యా ఎక్కడున్నా కూడా అందరు ఇక్కడికి చేరి మరి ఈ నవరాత్రి ఉత్సవాలను, మరి ఆ దేవుడిని ఏదైతే కార్యక్రమాలు, ఉత్సవాలన్నింటినీ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం ఇది ఒక మంచి సాంప్రదాయం. ఇందులో మనకు మనం ఒక ప్రశాంతతను ఏర్పాటు చేసుకోవడం, ఒక నమ్మకాన్ని కల్పించుకోవడం, అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మన పనులన్నీ కూడా సక్రమంగా ఆ దేవుడి కృప వల్ల మనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో అన్నీ కూడా విజయవంతం కావాలని చెప్పి యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం చాలా మంచి ఒక పరిణామం. అదేవిధంగా రేపు నిమజ్జనం రోజు ఎవ్వరు కూడా ఈరోజు ఎట్లయితే నిష్టగా ఉన్నారో, ఎట్లయితే ఎక్కడ కూడా నాన్ వెజ్ ముట్టకుండా మరి ఆల్కహాల్కు సంబంధం అయితే దూరంగా ఉండి ఉన్నారో, కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని ఈరోజు శ్రీ గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహాప్రసాద అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రతి సంవత్సరం ఇదే విధంగా వంగరంగ వైభవంగా నవరాత్రుల రోజు 9 రోజులు ఆ భక్తి శ్రద్ధలతోని ఈ శ్రీ గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఈరోజు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కనుక ప్రతి సంవత్సరం ఇదే విధిగా మా యూత్ సభ్యులందరం కలిసి ఇక్కడ దాదాపు ఇప్పుడు 20 రకాల కూరగాయల ఐటమ్స్ పెట్టి భోజన కార్యక్రమం పెట్టి పెద్దపల్లి జిల్లా మంతని గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్వాహకులు, పోలీసులు, మున్సిపల్ అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ నవరాత్రాలు నిర్వహిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో మేము కూడా గణపతి ఆశీస్సులు తీసుకోవడానికి మా ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఆ క్రమంలోనే ఈరోజు కూడా ఈ సంవత్సరం మంతని పట్టణానికి సంబంధించిన అనేక గణపతి పండాల్స్ సందర్శించి ఆ ప్రాంతాల్లో ఆ కమిటీ సభ్యులను కలుసుకొని మేము మరి ఆశీర్వాదం గురించి మరి మాతో పాటు మా మిత్రులందరం కూడా కలుసుకొని దాదాపు అన్ని పండాలకు సంబంధించిన మరి ఆ కమిటీ సభ్యులతో పోయి పెద్ద ఎత్తున ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని, శాంతియుతంగా అందరూ కూడా సహకరించి
నిమజ్జన సందర్భంలో అందరూ కూడా సహకరించి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగానికి సహకరించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఒక ప్రక్కన మా అధికారులు కూడా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి, వెన్నంపల్లి, పందిల గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద సామూహిక కుంకుమార్చనలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. పలు మండపాల్లో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మార్కెట్ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడికి నిర్వాహకులు విశేష పూజలు చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. 100 రూపాయల లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కుంకుమార్చన మరియు 100 రూపాయల టోకెను, 10 తులాల గణపతి వెండి విగ్రహం మరియు అలాగే ఒక ఎలక్ట్రిక్ స్కూటీని కూడా మేము బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. నిమజ్జనం 18వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు మేము ఇక్కడ ప్రారంభించనున్నాము. అందులో భాగంగా లడ్డూ వేలం కూడా వేయాలని మేము అనుకుంటున్నాము. దాంట్లో ఎవరైతే పాల్గొనాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఉత్సాహం చూపించవలసిందిగా మా యూత్ సభ్యుల ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ శ్రీరామ్ సేన యూత్ ఆధ్వర్యంలో జరిపినటువంటి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇక్కడే భక్తులకు దీన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ ధన్యవాదాలు. ముందుగా అందులో భాగంగా మేము ఇది 3వ వార్షికోత్సవంలో భాగంగా ఈసారి లక్కీ డ్రా కూపన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పెద్దకుమెర గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, మహిళలు కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఎనిమియా క్యాంపును కలెక్టర్ సందీప్ కుమార్ జా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎనిమియా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల కోసం వచ్చిన వారి వివరాలు నమోదు చేసిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు సమీపంలోని అంగన్వాడీల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రక్తహీనతతో బాధపడేవారు వైద్యుల సూచనల మేరకు మందులతో పాటు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పారు. అనంతరం లింగన్నపేట టు గంభీరావుపేట మార్గంలో కొనసాగుతున్న డైవర్షన్ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడత నిధులు విడుదల చేయడంలో లబ్ధిదారులు యూనిట్లో ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందారని గుర్తు చేశారు. రెండో విడత డబ్బులు ఖాతాల్లో ఉన్న చేతికి రాని పరిస్థితి ఉందన్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రెండో విడత డబ్బులను విడుదల చేసి తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్క లబ్ధిదారుని కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులుండి కూడా మరి ఉపయోగించుకునే విధంగా ఉన్నది. కాబట్టి గతంలో నిన్నటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో లబ్ధిదారులందరూ కూడా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు, వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దళితుల పట్ల ఎలాంటి కార్యాచరణ లేకుండా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టకుండా ఆ నిధులను ఆపేయడం అనేది మరి దళితుల అభివృద్ధికి వాళ్ళు గుర్తుపడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దళిత బంధు ప్రాజెక్టుగా పైలట్ ప్రాజెక్టు కింద ఇచ్చినటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో దళిత బంధు స్కీము
ఇక్కడ నియోజకవర్గ ప్రజల దళితులకు ఇప్పించే విషయంలో ఫెయిల్ కాకుండా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల పక్షాన అసెంబ్లీలో కానీ బయట కానీ అధికారులతో కానీ ఈ రెండవ విడత దళిత బంధు స్కీమ్ డబ్బులు మా దళిత సోదరులకు ఇప్పించి వాటిని ఆర్థికంగా ఆదుకోమని చెప్పేసి ఒక్కరోజు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అనేక అంశాల మీద కౌశిక్ రెడ్డి ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ రచన చేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల పట్ల నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఈ దళిత సమస్య మీద నీకు అవసరం లేదా, అసలు ఉన్నటువంటి దళితులు నీకు అవసరం లేదా, తెలుసుకోవాల్సిన అవసరం నీ పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా దళితులకు పెద్దపీట వేస్తాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్లో నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులకు ఐడి కార్డులతో పాటు 2370 మందికి ఇన్సూరెన్స్ బాండ్లు అందజేశారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన డ్రైవర్ల కుటుంబాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 4 ఏళ్ల నుంచి నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు తన సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, శ్రీనివాస్ సంపత్ పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ చెప్తా ఉన్నా చెప్పి ఇవాళ కూడా చెప్తా ఉన్నా, అసలు నాకు ఎన్నికల కోసమో ఓట్ల కోసమో రాజకీయం కోసమో మీకు ఎవ్వరికి ఇన్సూరెన్స్ చేయలే. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఆలోచనతో ఆ రోజు మనం ఇన్సూరెన్స్ కార్యక్రమం మొదలుపెట్టాం. సోదరుల దయచేసి అందరూ కూర్చుని కాళ్ళు వేయిపోక అవన్నీ మీకోసం అయితే కూర్చునే. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ వాస్తవానికి 2300 పైసలకు ఇన్సూరెన్స్ మనం చేసాం. రేపు రాబోయే మళ్ళీ ఇవాళ మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం, ఇంకా 3 నెలలైతే ఇంతమంది సుమారు 3000-4000 మంది ఉన్నటువంటి డ్రైవర్ సోదరుల తరఫున అన్నగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతాము. ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే డబ్బులు ఉన్నంత మాత్రాన, పైసలు ఉన్నంత మాత్రాన అందరికీ ఆలోచన రాదు. అందరికీ దయాత హృదయం సాయం చేసి ధైర్యం చేసేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ పెద్దల గౌరవనీయులు అన్న విజయన్న గారు ఈ డ్రైవర్ సోదరులందరూ కూడా వారి కుటుంబం. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహారం తీసుకోవాలని సిడిపిఓ సౌందర్య సూచించారు. ఎనిమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు దేశాయిపల్లిలో ఎనిమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ రేణుక ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, 5 ఏళ్లలోపు చిన్నారులకు పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ సౌందర్య పేషెంట్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మల, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ హెల్త్ చెకప్స్ చేయడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పోషణ మాసంలో ఎవ్వరు కూడా పోషణ లోపం ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. కాబట్టి అందరూ హాజరయ్యి ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని డాక్టర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీలు, మండలాధికారులు, హెల్త్ వాళ్ళందరూ హాజరయ్యి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ చెకప్స్ చేయడం జరుగుతున్నది. ఏం జరిగినా మనకెందుకులే అనుకునేవారున్న ఈ రోజుల్లో రోడ్లపై పడ్డ గుంతలను సొంత ఖర్చులతో పూడుస్తున్నారో సామాజిక సేవకుడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాంతానికి చెందిన వడ్లూరి దుర్గయ్య ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎక్కడ రోడ్డుపై గుంత కనిపించినా తన ఆటోలో మట్టి తెచ్చి మరమ్మతులు చేస్తుంటాడు. సోమవారం వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లోని రోడ్డు గుంతలు పూడ్చివేశాడు. అయితే తన ఆటో పాతబడిపోయిందని, ప్రభుత్వం కొత్త ఆటో ఇప్పిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని డ్రైవర్ దుర్గయ్య తెలిపారు. వినాయకుడు చేసి నేను ఎక్కడ గుంత కదా అక్కడే పోతానా, ఏ పెళ్ళుండి ఉన్నది దేవుడు పోతుంది, ఎక్కడ గుర్తుంటే అక్కడ రోడ్ల పంటి పోతానా. ఈ ఇలా పొద్దున దాకా పోసుకుంటాడా పేడ, ఎవరు పట్టేసుకుంటారు లేదు. అడ్డు దుర్గయ్య, ఆటో దుర్గాను చేసుకొని బతుకుతా నేను.
ఈ ఆటో నడుపుకుంటా ఎవరు పట్టించుకుంటలేరు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన గణనాథులు ఆకట్టుకుంటున్నాయి. ఆయా వినాయకులను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో భక్తులను ఆశీర్వదించే గణపతిని నెలకొల్పారు. స్థానిక రవీంద్ర రోడ్లో మంచుతో తయారు చేసిన గణపతిని ప్రతిష్ఠించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు మండపాల్లో విభిన్న రూపాల్లో గణనాథులు కొలువుదీరాయి. పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో స్నేహశీలి యూత్ ఏర్పాటు చేసిన కుడకల గణపతి ఆకట్టుకుంటుంది. 15 రోజుల్లో 516 కుడకలతో వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. స్వామి పాదాలకు తాగితే ఆశీర్వదించడంతో పాటు తీర్థాన్ని అందిస్తున్నాడు. కనురెప్పలు కదిలేలా ఐఓటీ టెక్నాలజీతో తయారు చేశామని నిర్వాహకులు తెలిపారు. రవీంద్ర రోడ్లో నవతరం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3.5 ఫీట్ల ఎత్తుతో ఏర్పాటు చేసిన మంచు వినాయకుడు లింగానికి పూజలు చేస్తున్నట్లు తయారు చేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిఫ్రిజిరేటర్కు వాడే గ్యాస్ పైపులతో మంచును తయారు చేసి ప్రతినిత్యం రిఫ్రిజిరేటర్లాగా ఆన్లో ఉండేలాగా కాపర్ పైపులతో ప్రత్యేకంగా ఈ ప్రతిమను తయారు చేశారు. గాంధీ రోడ్లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన జగన్నాథ్ అవతారం గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణుడి జీవిత చరిత్రను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ చూపరులకు కనువిందు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్ను ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు సందర్శించారు. బస్టాండ్తో పాటు చుట్టి పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీకి అనుగుణమైన వసతులు కల్పిస్తున్నామన్నారు. టాయిలెట్స్, పార్కింగ్ తదితర విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన వెంట పలువురు సిబ్బంది ఉన్నారు. ఏమైనా మెరుగుపరచాల్సిన అవసరం ఉందేమో నోట్ చేసుకొని దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో బస్టాండ్ యొక్క పరిసరాలను, అలాగే ఇక్కడ కార్ పార్కింగ్, తర్వాత స్కూటర్ పార్కింగ్ ఇవన్నీ కూడా అనాథరైజ్గా ఉన్నవి. వీటన్నిటిని కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీటిని టెండర్ రూపంలో. దేశాభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణాధ్యక్షుడు రేగుల సంతోష్బాబు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని, ప్రజలందరి మద్దతుతో 3 సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రేగుల మల్లికార్జున్, హనుమాన్లు, వివేక్ రెడ్డి, బండ మల్లేశం, గుడిసె మనోజ్ కుమార్ పాల్గొన్నారు. అధికారం కోసం పూర్తి నాశనం చేసినాయి. ఎక్కడెక్కడ తన సంస్కృతి ఏమాత్రం కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. భారత చరిత్రనే మార్చేస్తూ ఉన్నాయి. మరి అలాంటి పార్టీలు ఎలా సెక్యులర్ పేరు మీద ఈ దేశాన్ని, ఈ సంస్కృతి నాశనం ఇచ్చిన దేశంగా ప్రయత్నిస్తే గత 10 సంవత్సరాల నుంచి కూడా భారతీయత కోసం ప్రపంచ దేశాల్లో వచ్చే ప్రతి భారతీయుడు రొమ్ము విడుచుకునేలాగా నరేంద్ర మోడీ నాయకత్వంలో, అలాగే ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి అధ్యక్షుడైన తర్వాత మేము బీజేపీలో తలదించుకునే ప్రయత్నం చేయకుండా తలెత్తుకొని చెప్పే పరిస్థితి పట్టుకొచ్చిన బండి సంజయ్ గారు. మరి ఈసారి సభ్యత్వం ఏదైతున్నదో ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరగాలని భారతీయ జనతా పార్టీ నాయకులు, అధినాయకులు కూడా చెప్తా ఉన్నారు. లాస్ట్ టైం ఈ అసెంబ్లీ తీసుకున్నట్టయితే 80,000 ఓట్లు వచ్చినాయి. 50,000 సంవత్సరం ఈ నియోజకవర్గం కంప్లీట్ కావాలి. మరి ఈ టౌన్ తీసుకున్నట్టయితే దాదాపు 7,000 చిల్లర మెజారిటీ వచ్చింది. మరి ఇలా దాదాపు మాకు 10,000 టార్గెట్స్ ఇక్కడ తీసుకోవడానికి ప్రజల్ని కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేసిన స్థలాన్ని అఖిలపక్షాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజుల క్రితం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం ముందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి విగ్రహం పనులను పరిశీలించామన్నారు. అభివృద్ధి పనులకు అనుగుణంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్, రేగుల సంతోష్ బాబు, ఎంఆర్పీఎస్ నాయకులు గుండా థామస్ తదితరులు పాల్గొన్నారు. పెడతారా 25, 60 పెట్టుకుంటారా, ఎంత పెట్టుకుంటారో అనేది అంబేద్కర్ సంఘాన్ని నిర్ణయించాలి. నేను మరొకసారి కూడా చెప్తున్నాను, వాళ్ళ అభిప్రాయాల మేరకే జరగాలి. మా అభిప్రాయం కూడా పార్టీ పరంగా కూడా అదే. మధ్యలో పెట్టినైతే దానికి ఆయన ఇచ్చిన గౌరవం ఉంటుంది. రోడ్డు మీద కాకుంటే ఎడవకుండా ఆ మధ్యలో కాకుండా 25, 75
ఒక 70% వెనుకకు జరిగినట్టయితే ముందర ఓపెన్ ప్లేస్ ఉంటుంది, గార్డెనింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ పెట్టే మనం ఏ చర్య చేసినా కేవలం మన గ్రామానికి సంబంధించింది కాదు, యావత్ తెలంగాణకు సంబంధించిన విషయం. వచ్చే ప్రతి యాత్రికుడు కూడా ఒక బ్యూటిఫుల్ పార్క్ ఉన్నట్టయితే మనం ఆ మహనీయునికి సరైన గౌరవం ఇచ్చినట్టయితే కనుక వాళ్ళు ఇచ్చే ప్రతిపాదన ఏదైతుందో మున్సిపాలిటీ ఒప్పుకోవాల్సిందే. మనందరం కూడా కలిసి కూడా ఆ కార్యక్రమం పెద్దలు నిర్వహించడానికి వస్తూ మరొకసారి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులంతా కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ప్రధానంగా అంబేద్కర్ విగ్రహాన్ని వేరు చేసి యొక్క జంక్షన్ని వేరుగా చూపడం వల్ల మా యొక్క అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మరి సిరిసిల్ల తరహాలో ఈ జంక్షన్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా యొక్క మనోభావాలు అనుకూలంగా పనిచేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వికాసరావు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఇతర పార్టీలు సొంత లాభం కోసం పనిచేస్తే బీజేపీ మాత్రం దేశం కోసం పనిచేస్తుందన్నారు. నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, మండల అధ్యక్షుడు అల్లూరి అశోక్ రెడ్డి, గణేష్ పాల్గొన్నారు. సమగ్రత సాధ్యం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఏ రాజకీయ పార్టీకి ఈ సిద్ధాంతం లేదు. మరి గొప్పగా మన పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం అందరూ బీజేపీలో మరి చేరి దేశ సైనికులుగా కావాలని ఈ సందర్భంగా నేను అందరికీ కోరుతున్నాను. మనందరం కలిసి మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని విశ్వగురు తిరిగి మళ్ళీ చేయాలని మనందరం దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి మోడీ అంటే సామాన్యుడు కాదు, మోడీ అంటేనే 3D. మోడీ నమూనా నరేంద్ర మోడీ గారి మోడల్ 3D మోడల్. మరి 3D అంటేనే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.